అక్క నమస్తే అక్క. నమస్తే అండి. అక్క సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ వదలడం జరిగింది. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అక్క? అంటే లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో లెక్క తీయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. సో ఒక న్యూ లుక్ అంటే నేను దగ్గరకు వచ్చి చూసేదాకా దేవిశ్రీ ప్రసాద్ అనుకోలే, ఏదో ఒక హీరో అనుకున్నా. బట్ ఆ ఫేస్ చూసేసరికి షాక్ అయిన, అరే ఇంత బాగా సెట్ అయింది, మూవీస్ లో ఎందుకు తీయలేడు ఇన్ని ఇయర్స్, అసలు చాలా టైం వేస్ట్ చేసిండు అనుకున్నా. దిల్ రాజు ప్రొడక్షన్ లో మనం చెప్పనవసరం లేదు, ఏదైనా హిట్ పడిపోతది. అండ్ వేణు, ఎవరు మన జబర్దస్త్ వేణు అన్న బలగంతో పెద్ద హిట్ ఇచ్చిండు. సో ఎల్లమ్మ మూవీతో కూడా ఇంకా హిట్ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. యా అక్క ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కి సినిమా ఫీల్డ్ మీద చాలా పట్టు ఉంది. ఇప్పుడు తనే హీరో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే ఉన్నాడు జరిగింది. మ్యూజిక్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది, తమనికి ఇచ్చుంటే బాగుండేది అంటారు. దాని గురించి మీరేమనుకోండి? అలా ఏం లేదు, ఎందుకు ఎట్ ఏ టైమ్ మ్యూజిక్ డైరెక్ట్ చేసుకుంటా హీరోలా చేసే ఆయనకు అంత క్యాపబుల్ లేదా? ఉంది కదా. సో ఆయనకి ఎంత క్యాలిబర్ ఉందో, ఎంత ఉందో అందులో పెట్టి చేసిండు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం హీరోగా చేసిండు, సాంగ్స్ తీసిండు తానే. సో మూవీ మాత్రం ఇంకా బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నా. డైరెక్టర్ వేణు గురించి మాట్లాడతాక తను ఇదే స్టోరీని ఎల్లమ్మ స్టోరీని ఫస్ట్ నాని చెప్పిండు, నాని రిజెక్ట్ చేసిండు. తర్వాత నితిన్ చెప్తే నితిన్ రిజెక్ట్ చేసిండు. సో అంతా తిరిగి తిరిగి ఇప్పుడు మన దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ఈ సినిమా ఇది వేణుకు ఛాలెంజ్ అనుకోవచ్చా? యా ఛాలెంజ్, ఎందుకంటే నితిన్ గాని నాని గాని వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసిరు? మరి చిన్న డైరెక్టర్ అనా, లేకపోతే వాళ్ళకేమన్నా ఏమన్నా ఏమంటారు, స్టోరీ నచ్చలేదా? స్టోరీ నచ్చలేదా? బ్యాక్ అండ్ వాళ్ళ వాళ్ళ రీజన్స్, వాళ్ళ స్కెడ్యూల్స్, వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మూవీ హిట్ అయింది అనుకో, వాళ్ళందరూ చాలా నారాజ్ అవుతారు. అరే గ్లిమ్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అక్క? పసుపు, కారం, ఆ వేపాకు అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? యా గూస్ బంప్స్, అసలు గూస్ బంప్స్. ఎందుకంటే వేపాకు, ఆ చెట్టు, అమ్మవారి టెంపుల్, ఓవరాల్ గా బ్యాక్ సైడ్ నుంచి దేవశ్రీ ప్రసాద్ ని చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే మూవీ ఈ గ్లిమ్స్ లోనే ఇంత బాగుంటే మూవీ ఇంకెట్లుంటది అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద నాకైతే. తెలుగు ట్రాప్ మూవీ ఇది. సో ఇప్పుడు పాన్ ఇండియా రాబోతుంది. సక్సెస్ అవుతాం అక్క? యా 100% సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ పెట్టిన ఆ ఎఫెక్ట్స్ కి కంపల్సరీ హిట్ కొట్టాలి మూవీ. అది ఇంకోటి ఈ గ్లిమ్స్ లో కూడా మన డప్పు కనిపిస్తుంది. తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సింబాలిక్ చూపించిన అనుకోవచ్చా? యా అలా ఏం లేదు, ఆ డప్పుతో కూడా ఏమైనా స్టోరీ ఉండొచ్చు. ఎందుకంటే స్పెషల్ గా ఆ డప్పు ఒకటి బ్యాక్ ఇక్కడ ఏం చూపించాలి, ఓన్లీ పసుపు, కుంకుమ, వేపాకు, టెంపుల్, చెట్టు ఇవే కాబట్టి. సో డప్పుది కూడా ఏమన్నా ఉందేమో స్టోరీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దిల్రాజ్ గారు దీనికి ప్రొడ్యూసర్ ఉండబోతున్నాడు. సో గతంలో చూసుకుంటే గేమ్ చేంజర్ కూడా పాన్ ఇండియా మూవీనే, ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. మరి మనం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? యా ఎల్లమ్మ అయితే మూవీ వర్కౌట్ అవుతుంది, హిట్ కొడుతుంది. ఒకటి ఫ్లాప్ అయిందని వరుసగా అన్ని ఫ్లాప్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకోవద్దు కదా, దేని దానికే ఉంటది. సో ఈ మూవీదే. అది అది పాన్ ఇండియా, ఇది పాన్ ఇండియా కదా, హ్యాండిల్ చేయగలుగుతాడా అని క్వశ్చన్. యా అఫ్ కోర్స్, ఎందుకు చేయలేరు? తనకు అంత ఉంది కదా, హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉంది కాబట్టి తను అగ్రి చేసిండు. అది సో ఫైనల్ గా ఎల్లమ్మ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? యా మా అంటే లైక్ ఎల్లమ్మ అంటే అది దేవుని పేరు కదా. సో ఎల్లమ్మ ఆ దేవత గురించే మూవీ స్టోరీయా లేకపోతే ఏందో తెలియదు. ఒక గ్లిమ్ ద్వారా మూవీ అంత ఎక్స్పెక్ట్ అంటే ఏందని తెలుసుకోలేం కదా. మూవీ రిలీజ్ అయినాక చెప్తా. యా ఎల్లమ్మ మూవీ ఇప్పుడు ఎవరైతే ఈ టీం అంతా ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి దీవెన ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంటి దేవత కూడా ఎల్లమ్మనే కాబట్టి.